అందరికీ శుభోదయం. ముఖ్యంగా కళ్ళు తాగే వాళ్ళకు శుభోదయం. ఎందుకంటే కళ్ళు తాగే వాళ్ళను ప్రతి గ్రామంలో కనిపెడుతున్నా నేను. కళ్ళు తాగేవాళ్ళు కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు. కళ్ళు తాగితే అయిపోయా నెల 2-3 నెలలకే లావైపోతున్నారు. మనసులలో మార్పులు వస్తున్నాయి. అంటే బన్నులా తయారవుతున్నారు. వాతమంటారు కదా మన భాషలో, లావైపోతున్నారు. అలా కావడం వల్ల వాళ్ళకి తొందరలోనే మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చి రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలా బాధపడుతూ వారి కుటుంబానికి బరువు అవుతున్నారు. వారి పిల్లలను నాశనం చేస్తున్నారు. కళ్ళు తాగేవాళ్ళు వాళ్ళ పిల్లలు నాశనం చేస్తున్నారు, వాళ్ళ సంసారాలు నాశనం చేస్తున్నారు. రకరకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి కళ్ళు తాగేవాళ్ళు. దయచేసి మిమ్మల్ని మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి. కాబట్టి ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. అలాగే ఎవరైతే కళ్ళు అలవాటు లేకుంటుందో కొత్త వాళ్ళు, దయచేసి కళ్ళు అలవాటు లేని వాళ్ళు కళ్ళు అలవాటు చేసుకోవద్దు, కళ్ళు జోలికి పోవద్దు. అదేమంత స్వచ్ఛమైనది కాదు. ఈరోజు వ్యాపారస్తులు కొంతమంది వాళ్ళు బాగుపడడం కోసం, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం అంతా నీళ్లు, చక్కెర ఏదేదో కలిపి కళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. అది తాగడం వల్ల మనుషులు బన్నులా ఊదుతున్నారు, రకరకాల రోగాలకు గురవుతున్నారు, వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా కళ్ళు తాగొద్దండి అయ్యా, అమ్మ, ఎవరు కళ్ళు తాగొద్దండి. అలాగే కొత్త వాళ్ళు, యువకులు కూడా, కొత్త వాళ్ళు ఎవరు కూడా కళ్ళును అలవాటు చేసుకోవద్దు, కళ్ళు జోలికి పోవద్దు, కళ్ళును బ్యాన్ చేయాలి. ఒకవేళ ఎవరైనా కళ్ళు తాగాలనుకుంటే ఈ గ్రామాలలో అమ్మే కళ్ళు తాగొద్దండి. ఈత చెట్ల దగ్గర ఎవరైతే స్వచ్ఛమైన ఈత నీరు, ప్రకృతి నుండి వచ్చే కళ్ళు తాగొచ్చు. ఈత నీరు చెట్టు నుండి స్వయంగా వస్తా చూడు, లొట్టికి కారుతుంది కదా కుండలో, అలాంటిది తాగొచ్చు, స్వచ్ఛమైనది. దయచేసి గౌడ్లు కావచ్చు, ఇతర కులస్తులు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, ఎవరైతే ఈత కళ్ళు గీస్తారో, ఈత లోట్లను గీస్తుంటారో, మరి అలాంటి వాళ్ళు కూడా దయచేసి మీరు కూడా స్వచ్ఛమైన కళ్ళు నమ్మండి. ఎందుకంటే స్వచ్ఛమైన కళ్ళు తాగడం, స్వచ్ఛమైన నీరు తాగడం మంచిదే. ప్రకృతి నుండి వచ్చే ఈత నీర మంచిదే. కానీ మందులు కలిపి, నీళ్లు కలిపి, చక్కెర కలిపి, అది కలిపి, ఇది కలిపి అమ్మడం వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు, తొందరగా నాశనం అవుతున్నారు, తొందరగా చనిపోతున్నారు. వారి పిల్లలు వీధి పాలవుతున్నారు, వాళ్ళ కుటుంబాలు నాశనం అవుతున్నాయి, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు బరువుగా మారుతున్నారు. కళ్ళు తాగడం వల్ల మొక్కల నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాలుగా రోగాలు వస్తున్నాయి. చాలామందిని చూస్తున్నాయి నేను. 2-3 నెలల్లోపే ఇంత లాభ అయిపోతున్నారు కళ్ళు తాగడం వల్ల. కాబట్టి దయచేసి ఇవన్నీ అబ్జర్వ్ చేసి తొందరలోనే కళ్ళు అలవాటు లేని వాళ్ళు ఎవరు అసలు కళ్ళు జలుబోదు. కళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు నెమ్మదిగా ఈరోజు ఒక సీసా తాగేవాళ్ళు 2 రోజులకి ఒక సీసా వాడండి. అంటే ఒక సీసాను 2 రోజులకు చేసుకోండి, రోజు ఒక గ్లాస్. అట్లా నెమ్మదిగా తగ్గించుకోండి. దయచేసి కళ్ళు అలవాటుకు దూరంగా అండి. కళ్ళును తయారు చేసే వాళ్ళు కూడా దయచేసి కల్తీ మందులతో, కల్తీ చక్కెరలతో, కల్తీ నీళ్ళతో తయారు చేసి అమ్మవద్దు. అది మీకు పాపం కూడా. మీరు అనుకుంటారేమో ఈరోజు మీరు వేలు సంపాదించవచ్చు, కానీ అది మీకు పాపం కూడా.